వీడియోలోకొచ్చి 'బార్‌ఫ్లక్స్ పాలీ ఫిల్మ్స్ లిమిటెడ్' అని చెప్పి ఎస్ఎంఈ అయిపోయాయనమాట. ఈ కంపెనీ గురించి డీటెయిల్‌గా అనాలిసిస్ చూసి అప్లై చేయాలో లేదో చూద్దాం. ఈ కంపెనీ గురించి చూసుకుంటే 'బార్‌ఫ్లక్స్ పాలీ ఫిల్మ్స్ లిమిటెడ్' అని చెప్పి జనవరి 2005లో స్టార్ట్ అయిందనమాట. ఢిల్లీ బేస్డ్ కంపెనీ. కంపెనీ ప్రొడక్షన్ వచ్చి మనకి సిఓఈఎక్స్ ఫిల్మ్స్ అని, లామినేషన్ అని, లేబుల్స్ అని ఆఫరింగ్ ఇన్నోవేటివ్ ప్యాకింగ్ సొల్యూషన్స్ అని ప్రొవైడ్ చేస్తూ ఉంటుందనమాట. వేరే వేరే రకాల ఇండస్ట్రీస్‌కి. అందులో ఈ కంపెనీ యొక్క క్లయింట్ బేస్ చూసుకుంటే ఎఫ్ఎంజీసీ అని, ఫార్మాస్యూటికల్ అని, ప్రాసెసింగ్ ఫుడ్ అని, ఇంజినీరింగ్ అని చెప్పి క్లయింట్స్ ఉన్నారు ఈ కంపెనీకి. అలాగే ఈ కంపెనీ వచ్చి మనకి అడ్వాన్స్డ్ 3 లేయర్, 5 లేయర్ పాలీ ఫిల్మ్స్, లామినేషన్, వాక్యూమ్ పౌచెస్, పీవీసీ షింక్ లేబుల్స్ చేస్తూ ఉంటారు. అలాగే ప్లాంట్ ఎక్స్పాన్షన్ గురించి చూస్తున్నారనమాట. 7 లేయర్ ఫిల్మ్స్ కూడా తయారు చేద్దామని చెప్పి. అలాగే ఈ కంపెనీకి వచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ వచ్చి మనకి హిమాచల్ ప్రదేశ్లో ఉందన్నమాట. మెయిన్ రెవెన్యూ కూడా మనకి హిమాచల్ ప్రదేశ్ నుంచి వస్తుంది. ఓవరాల్గా ఇండియాలో 16 స్టేట్స్కి ఐటమ్స్ సప్లై చేస్తూ ఉంటారనమాట. అలాగే అవుట్ సైడ్ ఇండియాలో కూడా ప్రొడక్షన్ సేల్ చేస్తూ ఉంటుంది. ఓవరాల్గా రెవెన్యూ పరంగా చూసుకుంటే 98% మనకి ఇండియాలో రెవెన్యూ వస్తే 2% మనకి అదర్ దెన్ ఇండియా నుంచి రెవెన్యూ వస్తుంది అనమాట. ఈ కంపెనీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే మనకి ఫండింగ్ ఎక్స్పెండిచర్ గురించి అనమాట. అడిషనల్గా ప్లాంట్ మిషనరీ కొనడానికని, అలాగే జనరల్ కార్పొరేట్ పర్పస్ అనమాట. ఐపీఓ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ గురించి ఐపీఓని తీసుకొచ్చారు. ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్స్ కనుక మనం చూసుకుంటే 22లో 45 crores ఉంటే 23 వచ్చేటప్పటికి 56 crores ఉన్నాయన్నమాట అసెట్స్. అలాగే 24లో చూసుకుంటే 72 ఉందన్నమాట. 72 crores. నవంబర్లో 24లో చూసుకుంటే 88 crores అనమాట. అసెట్లో గ్రోత్ ఉంది ఇయర్ ఆన్ ఇయర్లో. అలాగే రెవెన్యూ కూడా చూసుకుంటే 22లో 94 crores ఉందన్నమాట. 23లో 110 crores ఉంది. 24లో 116 crores ఉందన్నమాట. అలాగే నవంబర్ క్వార్టర్ అయ్యేటప్పటికి నవంబర్లో 78 crores ఉందన్నమాట. రెవెన్యూ స్టేబుల్గా ఇంక్రీజ్ అవుతూనే ఉంది ఇయర్ ఆన్ ఇయర్. అలాగే ప్రాఫిట్ మనం చూసుకుంటే 22లో 8 crores ఉంటే 23లో 10 crores ఉంది. 24లో 16 crores ఉందన్నమాట. నవంబర్లో మనం చూసుకుంటే 13.49 lakhs ఉందన్నమాట. అలాగే అప్పు చూసుకుంటే ఈ కంపెనీకి 12 lakhs అప్పు ఉందన్నమాట. అట్ ప్రజెంట్ వీళ్ళు అనౌన్స్ చేసిన ఆర్హెచ్పి ప్రకారంగా. అలాగే కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ చూసుకుంటే ఆర్ఓఈ చూసుకుంటే 25% అని, ఆర్ఓసిఈ చూసుకుంటే 27% అని, రిటర్న్ ఆన్ నెట్వర్త్ చూసుకుంటే 25.44% ఉంది. ప్రైస్ టు బుక్ వాల్యూ చూసుకుంటే మనకి 2.13 ఉందన్నమాట. ప్యాట్ మార్జిన్ చూసుకుంటే 14% ఉంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ చూసుకుంటే 7.15% ఉందన్నమాట. ఎబిటా మార్జిన్ 10% ఉందన్నమాట. ఈ ఐపీఓ ఒక లీడ్ మేనేజర్స్ చూసుకుంటే ఆల్మోంజ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అన్న లీడ్ మేనేజర్ కింద ఉన్నారనమాట. అలాగే పియర్ కాంపిటీటర్స్ కనుక చూసుకుంటే ఎమో కన్వర్టర్ లిమిటెడ్ అని, పూర్వీ ఫ్లెక్సీ ప్యాక్ లిమిటెడ్ అని చెప్పి కాంపిటీటర్స్ కింద ఉన్నారు. ఐపీఓ టైం లైన్ కనుక మనం చూసుకుంటే ఏంటంటే 10 జనవరి ఓపెన్ అవుతుంది అనమాట. క్లోజ్ డేట్ చూసుకుంటే 15 జనవరి అనమాట. అలాట్మెంట్ మనకు 16 జనవరి తెలుస్తుంది. నో ఫండ్ వచ్చి 17 జనవరి అనమాట. లిస్టింగ్ డేట్ వచ్చి 20 జనవరి లిస్ట్ అవుతుంది అనమాట. ఫేస్ వాల్యూ చూసుకుంటే 10 రూపీస్ ఉందన్నమాట. ఇష్యూ సైజ్ చూసుకుంటే ఇష్యూ ప్రైస్ చూసుకుంటే 57 to 60 రూపీస్ ఉంది. లాట్ సైజ్లో 2000 షేర్స్ ఉంటాయి. టోటల్ సైజ్ చూసుకుంటే మనకి 39 crores 42 lakhs అనమాట. ఫ్రెష్ ఇష్యూ చూసుకుంటే 12 crores 32 lakhs ఉంది. అందులో ఆఫర్ ఫర్ సేల్ చూసుకుంటే 27 crores అనమాట. ఇష్యూ టైప్ వచ్చి బుక్ బిల్డ్ అనమాట. లిస్టింగ్ వచ్చి మనకి ఎన్ఎస్సి ఎస్ఎంఈలో అవుతుంది. మనకి వెబ్సైట్లో మషిస్తాలా సెక్యూరిటీస్ ప్రైవేట్ లిమిటెడ్లో అలాట్మెంట్ తెలుస్తుంది అనమాట. అప్లై చేసిన వాళ్ళకి అలౌట్ అయిందో లేదో అని. గ్రే మార్కెట్ ప్రీమియం చూసుకుంటే మనకి పెద్దగా మార్కెట్లో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే డిమాండ్ అంటూ లేదనమాట. ఓవరాల్గా దీన్ని అప్లై చేయాలా లేదా అనుకుంటే మొత్తం ఎస్ఎంఈ ఎక్కువ అనమాట. కాంపిటీషన్ కూడా ఎక్కువ ఉంటుంది. చాలా ఐపీఓలు కూడా రీసెంట్గా వచ్చాయన్నమాట. దాంట్లో మంచి రిటర్న్స్ కానీ వచ్చాయి. మేబీ దీన్ని కూడా కరెక్ట్గా చూసుకుంటే గ్రే మార్కెట్ ప్రీమియం డిమాండ్ లేదు కాబట్టి మేబీ ఓపెన్ అయ్యే టైంకి ఏమైనా డిమాండ్ ఉంటే ఉండొచ్చు, లేకపోతే ఉండకపోవచ్చు అనమాట. కానీ కాంపిటీషన్ ఏంటంటే ఎస్ఎంఈ ఎక్కువ కాబట్టి వీళ్ళు ఆఫర్ ఫర్ సేల్ ఎక్కువ పర్సెంట్గా తీసుకొచ్చారు. జనరల్లీ మన ఎస్ఎంఈ ఐపీఓలో ఆఫర్ ఫర్ సేల్ అంటే మనం చూడం అనమాట. కానీ వీళ్ళు తీసుకొచ్చారు కాబట్టి ప్రమోటర్స్ వాళ్ళ షేర్స్ని అమ్ముకొని వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి చూస్తున్నారు కాబట్టి మేబీ మనం కూడా అప్లై చేయాలా లేదా అన్నది గ్రే మార్కెట్ ప్రీమియం దాన్ని బట్టి డిమాండ్ పెట్టుకొని ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో లిస్టింగ్ రేంజ్కి డిమాండ్ని బట్టి అప్లై చేస్తే మంచిది అనమాట. కనీసం 40% 30% ఉంటేనే అప్లై చేయాలి ఎస్ఎంఈ ఐపీఓలో. లేదంటే ఎవరైతే రిస్క్ అనుకుంటున్నారో వాళ్ళు అవాయిడ్ చేయాలన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.